వెల్కమ్ టు ఏఎస్ఎస్ లా పాయింట్. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని లా అప్డేట్స్ కోసం, అలాగే లాలో వస్తున్నటువంటి వివిధ మార్పుల కోసం, అదేవిధంగా లాలో అప్డేట్ ప్రతి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి అందరూ దీన్ని గమనించాలని తెలియజేస్తూ, సో ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే. ఎస్ అండి. మరి ఇప్పుడు ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారో ఇక నుండి సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క నేర చరిత్ర అంటే వాళ్ళ యొక్క కేసులు ఏమైతే ఉంటాయో వాళ్ళ పైన ఉన్నటువంటి కేసుల యొక్క వివరాలు ఖచ్చితంగా వెల్లడించాల్సిందే అని చెప్పడం జరిగింది. సో ఏమేం మార్పులు తీసుకువస్తున్నారు ఎల్ఎల్బిలో, మరి ఈ సంవత్సరం నుండి అడ్మిషన్ అయ్యేటువంటి విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, సో ఇది ఒక బిగ్ అప్డేట్ మనము మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనము అని చెప్పుకోవచ్చును. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి ఈ సంవత్సరం నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై న్యాయ విద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో పట్టా ఇచ్చే ముందు వారి పూర్వపరాలను పరిశీలించి నేర చరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలని నిబంధన విధించింది. ఎస్, ఎవరిపైనైనా కేసులు, ఎలాంటి కేసులు ఉంటే ఎప్పుడైతే లా కంప్లీట్ అవుతుందో వాళ్ళకు మెమో ఇవ్వాలి అంటే, లేదా లా పట్టా ఇవ్వాలి అంటే, సో ఖచ్చితంగా వాళ్ళపైన ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి అంశాలను మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అనుమతి ఇస్తే అప్పుడు మాత్రమే వీళ్ళు ఈ యొక్క సంబంధించిన కళాశాలలో, అంటే మనం అడ్మిషన్ అవుతాం కదా, ఆ అడ్మిషన్ అయినటువంటి కళాశాలలో మనకు మెమో కానీ లేదా లాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మనకు రావాలి అంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసిన తర్వాత మాత్రమే మరి అలాంటి అనుమతి అనేది మనం పొందవచ్చు, ఒకవేళ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే. సో ఇలాంటి మార్పు అనేది ఒకటి చేయడం జరిగిందండి. ఇగో అనుమతి పొందిన తర్వాతే గుర్తుపెట్టుకోవాలా. సో అలాగే ఈ మేరకు దేశంలో న్యాయ విద్య అందించేటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని లా యూనివర్సిటీస్కు, లా కళాశాలలకు ఈ యొక్క నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. న్యాయ విద్య వృత్తిలో నైతిక ప్రమాణాలను పెంచేందుకు లా విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టమ్ సిబిసిఎస్ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధృవపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీ చేసే ముందు విద్యార్థులు నేర చరిత్రను తీసుకోవాలని, ప్రస్తుత ఎఫ్ఐఆర్, నేరంపై కేసు, శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేర చరిత్ర ఉంటే వివరాలను మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత అనుమతి వచ్చినాకనే విద్యార్థులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మరి అన్ని యూనివర్సిటీస్కు, కాలేజీలకు నోటీస్ ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. అసలు మెయిన్ అప్డేట్ ఏంటి ఈ సంవత్సరం నుంచి అంటే ముఖ్యంగా మూడండి. ఏంటంటిది అది మనం గమనించినట్లయితే, విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రతి న్యాయ విద్యా కళాశాలలో బయోమెట్రిక్ హాజరండి ఇక నుంచి థంబ్ అనేది కంపల్సరీగా చేయడం జరిగింది. అంటే ఇక నుంచి ఎల్ఎల్బి చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే తమ కళాశాలలో ఖచ్చితంగా బయోమెట్రిక్ అంటే ఖచ్చితంగా రెగ్యులర్ అనేది ఉండవలసిన అవసరం కంపల్సరీ ఉంది. అదేవిధంగా క్లాస్ రూమ్లో కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉండాలండి. ఓకేనా? సో అంటే ఆల్రెడీ చాలా లా కాలేజీలో సీసీ కెమెరాస్ ఉంటాయి క్లాస్ రూమ్లో కూడా, బట్ కొన్ని ఏవైతే లేని కళాశాలలు ఉంటాయో కంపల్సరీ ఈ సంవత్సరం నుంచి మరి బయోమెట్రిక్తో పాటు ఖచ్చితంగా తరగతి గది లోపల సీసీ కెమెరాస్ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు రెండో అప్డేట్ ఏంటంటే, లీగల్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం ఎల్ఎల్బిలో చేరే ముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులో చదవడం లేదని హామీ పత్రం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎల్ఎల్బి చేస్తూ ఇంకో దగ్గర వేరే అకాడమిక్ కోర్సును చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి లీగల్ ఎడ్యుకేషన్ 2008 రూల్స్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఎల్బిలో అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళీ ఇతర ఏ కోర్సులు కూడా చేయకూడదు. సో అలాంటి ఒక
అప్డేట్ కూడా తీసుకుంటారు, అంటే ఒక హామీ పత్రం అనేది, ప్రామిస్ నోట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారనేది మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఇక నుంచి విద్యార్థులు ఎవరైతే ఎల్ఎల్బిలో చేయాలని కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఎల్ఎల్బి ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇతర ఏ కోర్సుల్లో కూడా ఉండకూడదు. ఖచ్చితంగా రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళాలి. ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానం అనేది ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు యాజమాన్యాల నుంచి నిరభ్యంతర ధృవపత్రం, ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే ఎల్ఎల్బి విద్యార్థులు తమ ప్రస్తుత ఉద్యోగం చేయడం లేదని వెల్లడించాలి. అంటే ప్రజెంటు ఎక్కడ కూడా ఏదైనా జాబులో ఉండి చేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకొని అక్కడ సంబంధించిన కళాశాలలో సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే అలాంటి వాళ్ళను అడ్మిషన్లోకి తీసుకోవాలనేది నిబంధన పెట్టడం జరిగింది. ఇవి అంటే బయోమెట్రిక్ కంపల్సరీ, దాంతోపాటు ఎక్కడ కూడా వేరే కోర్సు చేయకూడదు. ఈ కోర్సు రన్నింగ్లో ఉన్నంతసేపు, అంటే 5 years చేస్తే ఎల్ఎల్బి 5 years, 3 years 3 years ఎల్ఎల్బి కానీ 5 years ఎల్ఎల్బి ఉన్నలో చేస్తూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇతర ఏ కోర్సులో కూడా మీరు జాయిన్ కాకూడదు. దాంతోపాటు మూడో అంశం ఏంటి అంటే, ఎక్కడ కూడా మీరు జాబ్ ఒకవేళ చేస్తూ ఈ సంవత్సరం నుంచి ఎల్ఎల్బి చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ సంబంధించిన మీరు ఎవరైతే ఎక్కడైతే కంపెనీలో కానీ మీరు ఎక్కడైతే చేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి మీరు ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకొని, ఇక్కడ కళాశాలలో మేము అక్కడ జాబ్ బంద్ చేశాము, ఇక్కడ నుంచి మేము ఎల్ఎల్బిలో కంటిన్యూగా ఉంటాము అని ఖచ్చితంగా మీరు ఆ సంబంధించిన ఇంతకుముందు మీరు చేసినట్లయితే అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కొంత నూతనంగా ఎల్ఎల్బిలోకి చేరాలనుకునే విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగానే ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. అంటే కొంత ఇవన్నీ మంచి మార్పులు, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రొఫెషన్, ఎథిక్స్తో ఉన్నటువంటి ప్రొఫెషన్ కాబట్టి ఖచ్చితంగా లాలో మనము ఇలాంటివి స్వాగతించాల్సిందే. కాబట్టి ఇది ఈ సంవత్సరం నుంచి ఎల్ఎల్బి చేయాలనుకున్నటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి అప్డేట్ అనేది తెలియజేస్తూ, సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎస్ఎస్ లా పాయింట్.